ఎందుకు మరోసారి వందనాలు చేస్తున్నాం. దేవుడు మనందరినీ ఈ యొక్క 8వ మాసము చివరి పునరుద్ధరణలో పాలు చేస్తున్నాం. కాబట్టి ఒకసారి గత వారం నేర్చుకున్నాం, గుర్తుందా? లవోదియ సంఘములో ఏమనంట, ఇక్కడ సంపాదించాడు ధనాన్ని, అది వెనక్కి చేసుకుంది కాబట్టి అగ్నిలో పుటం వేయాలా. ఎవరండి? అగ్నిలో పుటం అంటే దేనికి పుటము? పుటం అంటే ఉంది కాబట్టి అందుకని అంటే అగ్నిలో వేసిన కాల్చబడలేదు ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఎందుకని? వాళ్ళు దేవుని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళట వారి యొక్క వస్త్రము వాసన రాలేదు, కనీసం ఎంటుకలు కూడా. అందుకని నిన్ను శోధిస్తున్నాడు. మరి వెండిని శోధించి బంగారు నిర్మూలన చేయనట్లుగా చేస్తాడు హృదయాన్ని. మరి ఏమై ఉన్నావు అంటూ చూడండి ఒకసారి. 18 వచ్చినాం, 3:18 ప్రేరణ. అగ్నిలో పొడవు వేయమన బంగారమును నీ దేశములో కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు. చూడండి, తెల్లని వస్త్రం ముందేమండి, ఇక్కడేమో ధరి చేసుకుంటున్నావు, పుటం వేసేవాడు. పుటం తర్వాత అండి నీకు తెల్లని వస్త్రం కావాలట. ఏ వస్త్రం? ఎక్కడి నుంచి వస్తాయి వస్త్రాలు అంటే? ఇప్పుడు మనం చాలా మంది తెల్లని వస్త్రం ధరించుకుంటాం ఆదివారానికి. ఆ వస్త్రాలా అండి? ఆ వస్త్రాలు మురిగి పడతాయి, కానీ వస్త్రాన్ని పోగొట్టుకుంది ఎవరు? అవ్వాదాములే. అంటే అంతరంగంలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధత పోగొట్టుకున్నారు. అంతరంగంలో వస్త్రాలు ఎవరికి కనబడే వస్త్రాలు అంటే వస్త్రాలు ఎవరికి కనపడవు, దేవునికి కనపడేట. ఎట్లాగా? ఎలాంటి వస్త్రము? చూడొకసారి ప్రకటన గ్రంథం 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు కనపడవు. నిర్మలం అంటుంది, ఎలాంటి మచ్చ డాగు లేదు. ఎవరామె? ఆమె పెళ్లి కుమార్తె సిద్ధపడింది. అందుకనే మనకు ఉదాహరణ చూసుకుంటే ఎస్తేర్ రాణికాలంక కనికలందరినీ అంటే ఒక సంవత్సరము పాటు ట్రైనింగ్ వారికి కావలసినన్ని అంటే వస్తువులు వారు ఏమేమి కోరుకుంటే అవన్నీ ఇచ్చారట. కానీ ఎస్తేరు మాత్రము ఏగే నిలిచిన వస్త్రాలు తప్ప మరేమి అలంకారం తీసుకోవాలి. అలంకరణ అంటే ఆ యొక్క అలంకరణ అండి, అయ్యో అంతరంగం లోపల కనపడవట ఎవరికి అంటే కనబడి దేవునికే కనపడతాయి వస్త్రాలు. అందుకనే అనేక సమయంలో చూస్తారంటే చాలా మంది ఏమండి పుస్తకాలు ది కింగ్ న్యూ క్లోజ్ ఏమండి విన్నారు? పండా ది కింగ్ న్యూ క్లోజ్ అంటుంది. ఒక రాజుగారికి అట్ట ఒక వ్యక్తి అట్ట, అయ్యా నీకు వస్త్రాలు తయారు చేస్తా, ఇంత అవుద్ది ధనం ఇచ్చారంట రాజుగారు. అండి రాజు వచ్చిన తర్వాత ఇక అయ్యా వస్త్రాలు పూర్తి అండి చెప్పారట. ఏ కట్టుకుంటే రాజుని పిలిచి నీ వస్త్రం తీసేయి, నీ ధరింపజేసాను రథం మీద కూర్చో అని కూర్చోబెట్టాట వేరుబాడితో. అంటే ఊరు తిరుగుతున్నారు. రాజుగారికి వస్త్రం లేవటే అంది, భయం చంపేస్తాడు. కానీ ఎవరు సాధించట్లా, రాజుగారికి వస్త్రాలు లేవు.
ఒక పిల్లవాడంట సహాయం చేసి చిన్నపిల్లవాడు రాజుగారి వస్త్రాలు లేవని చెప్పాడట. అప్పుడు చూసుకున్నంట అనేది అది మాయా. దానండి ది కింగ్ న్యూ క్లోత్స్ అంటే రాజుగారు కొత్త ధరించుకున్నట్టు. అది ఆ వస్త్రాలు కాదు ఇవి. ఈ వస్త్రం అండి, ఈ వస్త్రం ఎలాంటి వస్త్రం అంట ఒకసారి యెషయా గ్రంథం 63 చూడండి. 63 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదేము నుండి వచ్చుచున్నా ఇతడెవడు? అయ్యా ఎవరండి? రాష్ట్ర వస్త్రాలు వర్ణం కలిగి అంటే ఏదో ఇచ్చిన వాడు ఇతనెవరు? శోభిత వస్త్రం. శోభిత అంటుంది, శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచు వస్త్రా నుండి బలాతిశయముతో. అయ్యో బహుత అంటే ఆశ్చర్యంతో వస్త్రం అంటే శోభిత వస్త్రం ఉంటుంది. తెలుసా శోభిత అంటే? తెల్లని వస్త్రాలు, తెల్లని వస్త్రాలు శోభిత. ధవల వస్త్రాలు అంటే ధవలం అంటే తెలుపు 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 అంటే ఇక్కడ ధవల వస్త్రాలు ధరించుకుని వస్తున్నట్ట. బోస్త్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే. అండి అయ్యా ఎవరంటే నీతి మాట్లాడుతున్న నేనేనయ్యా. అంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తే నీతి. అంటే నీతి అంటే ఫెయిత్ 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 విశ్వాసం. అంటే బోస్తం వస్తున్నట్ట, దూరం వస్తున్నవాడు నీతిని బట్టి మాట్లాడువాడు నేనా. రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. ఏంటి రక్షించడానికి బలాఢ్యుడు నేనే, రక్షించి నేనే. నా దగ్గర ఉంది రక్షణ, ఎవరి దగ్గర లేదు. రక్షణ వస్త్రం నా దగ్గర ఉన్నది, అని హిత వస్త్రం నా దగ్గర ఉంది. కాబట్టి ఇదిగో ఈ వస్త్ర తెల్లని వస్త్రాలు కావాలా? దేశముల సిగు కనబడకుంటే నీ యొక్క బాడీకి నీ అంతరంగా చూస్తున్నాడు దేవుడు. బాహ్యంగా అంటే శరీర సంబంధమే కాదు అంటూ నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? ఏంటి విశేషం ఏంటి? నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుచున్న వారి బట్టల వలె. అంటే ఆ రాజుల్లో అంటే ద్రాక్ష ఎదిగేస్తారు తోటలో, దాన్ని తీయాలా అంటే ఏం కావాలి? గాను కావాలి. గానుగా అంటే తొట్టి కాదు. గానుగ అంటే తిరగాలంటే నూనె కాదు. చూసారు పన్నా ఉన్నది గానుగా. కొబ్బరి అన్ని తీసి చెప్పలేసేసి అక్కడ వేస్తే గానుగ తిరుగుతా ఉంటుంది. నలిపిద్ది నలగబడుతుంది. ఏదది? ఆ గానుగలో. కాబట్టి ఒక వ్యక్తి అట గానుగలో దాస్యములు తిప్పుతా ఉంటే వినపడద్దా? పడదా? మీరు అరసలు కాస్తునుకోండి, ఎందుకు ఒక్క అంటే బొట్టు నూనె పడింది కండి, ఎందుకు జారుతుందండి? పడుదు చేతి మీద దూరంగా. నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవి. ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని. అంటే ఒంటరిగా అంటే ఒక్కడు ద్రాక్ష తొక్కితే జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని. రౌద్రము చేత వారిని అనగదొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. ఏనడి అనగా నిన్ను ఒక నెలకొంటే నీ పాడైపోయిన రక్తం నా వస్త్రం పడితే ఎట్లుంటది? డాగు ఏంటి డాగు అంటే? ఇప్పుడు యూదా పత్రికలో 23వ వచనంలో ఏముంది చూసారి? యూదా పత్రిక 23వ వచనం
కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక దానిని అంటే పుట్టినట్లో అంటే శరీరం వలన డాగుపడిన అంగి అంటే మన శరీరం అండి అన్ని డాగులే. మన శరీరం అండి ఎక్కడ చూసినా కానీ పచ్చి పండ్లే పాపం అనే డాగు అంటే ఈ గానుగలో ఎప్పుడైతే ఆ గానుగలో నలకొట్టబడ్డ క్రీస్తు అంటే ఆ గానుగని ఎప్పుడైతే ఆయన నీ కోసం నలకొట్టాడు, నా కోసము నలిగిపోయి ఎక్కడా గానుగలో, ఏ గానుగండి ఎట్లయితే రాక్షసములు తిప్పుతాడో అలాగనే ద్రాక్షవల్లి అయిన క్రీస్తు నీ కోసం నాగండి అక్కడ నుండి అక్కడ అండి నలగొట్టబడ్డాడు. నీ కోసం అండి తన శరీరం అంతా ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో ఉన్న నీ రక్తము అయితే చెడిపోయిన రక్తము ఆయన మీద పడితే ఆయనకు వస్త్రమంతా డాగ్ అయిపోయిందంట. అంటే మన పాపాలన్నీ ఆయన మీద ఆయన పాపి అయిపోయాడు. పాపం చేయలా, పాపాన్ని నిర్మూలన చేయటానికి. అందుకనే ఓ లౌకిక సంగమా, నీవు ధరించుకోవడానికి తెల్లని వస్త్రం నీకు ఉందా? ఆ వస్త్రం ఏంటి అంటే చూడొకసారి 93వ కీర్తన మరో వచనం, 93వ వచనం. యెహోవా రాజ్యం చేస్తున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఆయన ప్రభావం అంటే ఆయన మహిమ అనేది ఆత్మ. అంటే నీలో ఆత్మ లేకపోతే వస్త్రాలు లేవు. దేవుని ఆత్మ లేకపోతుండే నీ వస్త్రం ధరించుకోవాలా. నీ వస్త్రం అండి వస్త్రాల్లా అండి అదిగో మురికి 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 మురికి, కానీ ధరించుకుంటే అది నీ వస్త్రం అంతా గోపరస అండి తైలం కంటే వాసన 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 అనా అదిగో ప్రభావం వస్త్రం తెచ్చుకుని. అందుకనే అండి ఆ యొక్క రక్త స్నానం ఏం చేసినట్ట, ఏముంది ఆ వస్త్రంలో? ఆ ప్రభావం ఉంది. ఆత్మ వచ్చి ఈమెలో ఉన్న రక్తం ఉండి శుద్ధి చేసింది. ఆ రక్తము ఈమె రక్తం అంతా పోతుంది, మన రక్తము అని ఏమాత్రం అండి ఆమె ఆ బ్లడ్ ఆగలా. కానీ క్రీస్తు రక్తం అనే ఆ యొక్క వస్త్రం అనే ఆ యొక్క బట్ట, వస్త్రం అనే ఆ యొక్క అంగి ఎప్పుడైతే తాకిందో అంటే ఈయన అంగి ఎలాంటిదండి, ఏమండి పరిశుద్ధమైనది. ఆ అంగిలో ఉండి ప్రభావం ఉందట, ప్రభావం ఉంది. కాబట్టి అందులో ఒకసారి 45వ అధ్యాయం ఏందో వచ్చినాం కీర్తనలో, నీ వస్త్రములల్లా గోపురం అంటే ఎప్పుడు అంటే మన యొక్క వస్త్రాలు అంటే మన లోపల అంతరంగా ఉన్నవే ఆత్మ. ఈ శరీరం ప్రాణం కాదు, లోపల ఉంది ఆత్మట గోపరస వాసన అంటే అడగండి సువాసన సువాసన అగరు వాసనే లవంగి చెక్క లవంగి పట్ట. చూడండి లవంగి పట్టే లవంగం లేకుండా కూర వండుతారా అడి? ఎందుకని అదే మసాలా వేయాల్సిందే. మసాలా అయిపోతే తింటారా? రుచి బాగాలేదు. అని నువ్వు ఎలాగ ఉండాలా? దేవునికి సంఘానికి ఎలాగ ఉండాలట? గోపరస వాసన, గోపరస వాసన, లవంగి పట్ట, అగరవాసనే అండి. అగర పూసుకుంటే ఎడపండి ఇక పోనే పోదు. అగర యొక్క చిత్తం ఏంటంటే మనం మన శరీరంలో పూసుకొనుకోండి, శరీరంలో పాడైపోతుంది, అది పాడే కాదట. అందుకే యేసు ప్రభు అండి చనిపోయిన తర్వాత నీకోది ఏం తెచ్చాడు? 150 షేర్లు ఆఖరంటే. ఎందుకంటే అది పోదు.
మరి ఆ యొక్క మురికిని దుర్వాసనని పోగొట్టి మంచి శ్వాస వస్తుంది. ఎట్లాగనే సంఘములో ఎలా ఉండాలంటే అలా ఉండాలా. అలా ఉంటేనే నీకు వస్త్రం ఉన్నట్టు, లేకపోతే వస్త్రం లేదు. ఓ లేవు సంగమా, నీ దిశముల సిగ్గు కనపనట్లు ఏంటి అదిగో తెల్లని వస్త్రము ధరించుకో. అంతేకాదు నీ కళ్ళకు కాటుక, ఆయన దగ్గర ఉంది కాటుక. ఏంటండి ఆయన దగ్గర కాటుక. కాటుక పెట్టుకుంటాను. కాటుక అంటే కళ్ళు జబ్బు రాకుండా. అందుకనే సాయిబులు ఎప్పుడు మగవాళ్ళు పెడతారు, ఆడవాళ్ళు పెడతారు తెలుసా? ఎందుకని? అందం వస్తుంది, కళ్ళు పెద్దగా పడుతుంది, చూడడానికి అందంగా ఉంటవి. కానీ అది కాదు, అంటే బాహ్య సౌందర్యం కాదండి, ఆంతర సౌందర్యం కావాలి. అంటే ఏంటది? అందుకే అన్నాడు చూడు ఒకసారి కీర్తనలు 19:8 యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. చూడు, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ఏంటది? యెహోవా ధర్మం అంటే అర్థం. ధర్మం అంటే దానం చేసేదా? ధర్మం అంటే వాక్యం, వాక్యం, వాక్యం. యెహోవా ధర్మము అంటే లా, చట్టము, ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ అంటే? ఏంటి? నీకు దృష్టి కలిగేస్తుంది, దృష్టి. అందుకనే మనకు తెలియాలంటే, బాగా తెలియాలంటే చూడండి, ఆ యొక్క సొలొమోను రాస్తున్నాడు సామెతలు 6:23 ఆజ్ఞ దీపం అంటే ఉంది. ఆజ్ఞ అంటే ఉంది, ధర్మం అంటే ఆజ్ఞ. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము ఎలా? ఉపదేశము వెలుగుగా ఉండను. ఏంటది? ఆజ్ఞేమో దీపము, వెలుగు, ఉపదేశము వెలుగుగా ఉంటుంది. అందుకనే యోబు గ్రంథం 37:27 చూడండి. యోబు 37:27 33 లేదా? మనుషుల చోట చేయబడలేదు. కోపములు దీపములు ఆయన ప్రాణమును. ఎందుకని? కోపం అంటే లోపంలోనికి, పాతంలోకి వెళ్ళకుండా అని ఆజ్ఞ ఉపదేశముగాను అని అవి నీ కళ్ళు కొండి వెలుగుస్తుంది. వెలుగు ఏంటది? వాక్యము. అదే కాటుక అని 2 కొరింథీ పత్రిక 4:5 వచ్చిన అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించేది. ఏంటది? హృదయములు ప్రకాశం అంటే వెలుగు వచ్చింది. అది చీకటిలో ఉన్న మనము, చీకటి మహిమలో ఉన్నామంటే వెలుగును. అందుకే నాడు ఎఫ్ఎస్సి 1:17 అంట మనోనేత్రాలు అనేది మనసుకు నేత్రం ఉంది. ఏమండి? మనసుకు అండి నేత్రాలు ఉన్నవి కానీ అవి కనపట్లా. అందుకనే పౌలుకు నేత్రాలు కాబట్టి చూడట్లా. దేవుడు సంధించాడు దమస్కు పట్టణంలో ఎవరిని?
ఎప్పుడైతే పౌలు సంధించాడో ఎక్కడ దమస్కులో పడిపోయాడట. వెలుగు చూచాడు, చూసి పడిపోయాడు. ఎవడు? ప్రభువా, ఇదిగో నీ విమర్శన యేసును. అలాంటి యేసు నువ్వు కలిగిన కాబట్టి పడిపోయాట. కళ్ళు తెలిసిన కానీ తెరవలేకపోతున్న కారణం ఏంటి అనుకున్నాడు. కళ్ళు తెరటం ఏంటి, కళ్ళు మూసుకోవడం ఏంటి అంటే తెలుసు కానీ తెరిచాడా? కళ్ళు తెరిచాడా? తెరవండి. గుడ్డితనముడు, పాపని గుడ్డితనముడు. ఎప్పుడు అలా ఉన్నాడు. ఆ 10 చూస్తుంటే 9:16 అపొస్తలుల కార్యములు అనయ్య వచ్చి చేతులుంచి ప్రార్థన చేయగా పొరలు వంటివి ఏమండి కళ్ళ నుండి పొర అంటే పొర లేకపోతే కనపడదు అండి. పొర ఉంటే కనపడుద్దా? పొర పోతే పొరడంది. అందుకనే ఆపరేషన్ చేస్తుంది పొర. అయ్యా మీ కళ్ళు నుండి శుక్లాలు వచ్చినాయి. ఆ కంటి పాప మీద ఉండి కనపడకుండా శుక్లాలు వచ్చినట్టే కనపడట్లా. మరి ఏం చేయాలా? ఆనాడు ఆపరేషన్ లేకుండా కండి అది పొరలో వంటి రాలిపోయినట్ట. ఎట్లాగా? కాబట్టి మనలో కొన్ని పాపం అనే పొరలో ఉన్నవి. అందుకని ఏవో లవోది సంగమా వస్త్రాలు ఉన్నావా? ఈ వస్త్రం అంటే ప్రార్థన ఉందా నీకు? వస్త్రం పరిశుద్ధుల ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆజ్ఞ దీపముగాను. అందుకనే ఆ యొక్క చూడండి ఒకసారి మత్తయి సువార్త 6:22 ఉంటుంది అండి, నీ దేహమునకు దీపమే కన్ను. అంటే అది నీ దేహం నుండి ఆ యొక్క లోపలన్నీ చూస్తాట ఈ యొక్క కన్ను. నీ కన్ను తేడాగా ఉంటే నీకు బాగా చూస్తావు, లేకపోతే కనపడదు. సారీ, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగంటుంది. చిన్న సూక్ష్మ వస్తువు కనపడతాయంట తేట అంటే, లేకపోతే కనపట్లేదండి. ఎందుకని? తేట లేదు. ఇది పై తేట కాదు అని క్లీన్ ఉండాలంట ఆ యొక్క కన్ను. కాబట్టి ఇక్కడ ద్రాక్షగా నలగబడ్డ క్రీస్తు అయితే ఆ రక్తము నీకు చెందించినది. ఆయన మనలో రక్తం చెందించే ఆయన డాగ్ అయిపోయిందట. ఆయన పాపం అయిపోయి మనలో పవిత్ర చేశాడు. ఇక్కడ సిలువలో. కాబట్టి ఒకసారి ప్రభువా నాకు దృష్టి కలుగు చేయండి, నీ వస్త్రం వేయండి ప్రభువా. అందుకని మరలా ఆ యొక్క అవవాదములు మరలా చేర్చుకోటాలి, మళ్ళీ తిరిగి రావాలా. అందుకనే పాతంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు చెరగా తీసుకొని చనిపోయాడికి వెళ్ళండి. అడిగిపోయాడు. పలకం వెళ్ళిపోయాడా? పోలా. ముందు పాతాళములో మృతులలో కనిగి వెళ్ళిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు పాతాళం మృతులలోకం ముందు ఒకటి. ఆ మృతలోకం వెళ్ళి సువార్త ఆత్మరూపిగా ప్రకటించాడట. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు అని అప్పుడు వెళ్ళాట. పాతంలోకి వెళ్ళి ఆదాంలోకి వెళ్తే ఆదాం తెలుసా, నేను ఎవరో నాకు తెలుసు. మీరు దిగమలగా ఉన్నప్పుడు అదిగో మీకు చరమాభిషేకం నేనే ఆ గొర్రె పిల్లను అండి. ఆ గొర్రె పిల్ల అనుకోను, నేనే గొర్రె పిల్లను. ప్రభు అట్లా అయ్యా, నాకు తెలియదయ్యా. ఇదిగో నీ యొక్క ఆ యొక్క దేహానికి నేను దృశ్యముల కనపడకుండా ఏంటంటే నీకు వస్త్రం తయారు చేసే వస్త్రాన్ని, ఆ వస్త్రం నేనేనయ్యా, నేను బలయ్యాను. అబ్రాహాముకి వచ్చాడట. అబ్రాహాము దగ్గరికి ఎవరో తెలుసా అన్నట్టు అబ్రాహామును.
ఏమయ్యా నువ్వెవరు నాకు తెలుసు. అలనాడు నీ కుమారుడైన ఇస్సాకు నేనేమన్నాను, నీవు కను కుమారుడును ప్రేమించావు, అలాంటి ప్రేమించిన వాడిని అక్కడ అదిగో హోరేబు కొండ మీద అండి అదిగో అండి కట్లన్నీ పేర్చి ఈ కుమారుని బంధించి కత్తెత్తావే. ఆ సమయంలో అండి నేను వచ్చి అబ్రహాం అబ్రహాం ఆగో, అదిగో నీ కుమారుని హాని చేయవద్దు. అదిగో అక్కడ అదిగో పదులో చిక్కున్నది గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల నేనే, నీ కుమారుని మరుగా బలింది నేనేనయ్యా అని చెప్పాడట. తర్వాత ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇస్సాకు దగ్గరికి, ఇస్సాకు ఎవరా అయ్యా, నీవు నా కోసం అంటే నీవు ఏసావు, నీవు ఏసావు యాకోబును ప్రేమించినావు, నువ్వు ఏమండి ఏశావును ప్రేమించావు, యాకోబుని ప్రేమించావు. కానీ అయితే ఆ యొక్క యేసేపును నీవు ధరింపజేసే వస్త్రాన్ని, ఆ వస్త్రం ఎవరు? నేనే ఆ వస్త్రాన్ని, ఆ సువాసన వస్త్రంకి కలిసిన నేనేనయ్యా నీకు కుమారుడికి ఇచ్చింది. ఆ వస్త్రము యాకోబు తెలుసుకున్నాడు, దీవించాడు. అదేంటి, నేను సిలువలో రక్తం కాచా. ఇలాగ అందరికి యెహెజ్కేలు దగ్గరికి, యెషయా దగ్గరికి అంటే వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళందరూ విమోచించాడు కదా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడట. అందుకనే మహిమ వస్త్రం కావాలా? వాళ్ళు సంగమా ఆ సంఘం కాదు, ఈనాడు నీతో నాతో మాట్లాడు, నీకుందా మహిమ వస్త్రం? కాటుక ఉందా? మన దగ్గర ఉందా కాటుక? ఉందంటే వాక్యం ఉందా కాటుక? ప్రతిరోజు కాటుక పెట్టుకోవాలా? అంటే నీ కనుక వెలిగించేదండి కాటుక, కాటుక, కాటుక. అందుకే అన్నాడు ఎవరండి? ఆ యొక్క దావీదు అంటున్నాడు. చూడ మొదటి చదవమా 19వ అధ్యాయము 8వ వచనం ముగిద్దాం. యెహోవా ఉపదేశమును నిర్దోషమైనవి. ఏదండి అయింది? నిర్దోషం, దోషం లాంటి ఉపదేశం అంటుంది ఆజ్ఞ. అది హృదయమును సంతోషపరచు. ఇదేనండి ఏంటది ఉపదేశం? సంతోషం. ఎప్పుడైతే ఆదాముకు ఆ మాట చెప్పాడో, ఏంటి నేనే వస్తాను తెంపినప్పుడు ఎంత సంతోషమో ఆదాములకు. నేను ఆ యొక్క మహిమస్త్రం పోగొట్టుకున్నాను, ఆ పండు తిని నేను మోసపోయాను. అయితే నా కోసం ప్రభువా నీవు సిలువలో బలయ్యావా, రక్తం కాచావా, నీ శిరస్సు మీద ముళ్ళకిని పెట్టించుకొని నా తలలో నా ఆలోచనలన్నీ వలన అయ్యా నాకు దృష్టి మందమైపోయిందయ్యా ఆ యొక్క ఆకర్షణ పండు మీద. అయితే అలాంటి వ్యక్తి నేనైతే ప్రభువా నన్ను క్షమించయ్యా. కాబట్టి నీ ఉపదేశం అంటే ఆ యొక్క పాతాళ మృతుల లోకంలో ఉపదేశించాడు దేవుడు. ఉపదేశము హృదయాన్ని సంతోషిస్తుంది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగుచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఏంటి యెహోవా యందు భయమట బలిష్టమైనది, గట్టిది, బలమైంది. కాబట్టి ఉందా భయము? అయ్యో ఇదేంటండి చూడడానికి చూస్తాం అనుకోండి, భయంగా అమ్మో నేను చూడకూడదు, అమ్మో చేయకూడదు, అయ్యో అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, కళ్ళల్లో మాట్లాడకూడదు. కాబట్టి మనకున్న దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి అందుకని ఇక్కడట ఓలు సంగమా నీవు ఉన్నావా? నీ వస్త్రము ధరించుకోవటానికి నీ యొక్క ధనాన్ని, వాక్యమైన ధనము నీలో ఉందా? అయితే కాల్చబడుతుంది అగ్ని చేత, అంటే దేవుని యొక్క వాక్కు చేత కాల్చబడుతుంది. కాబట్టి మరి ఎట్లా ఉంది నీవు? ఆ ధనము ఉందా? వాక్యమైన ధనం ఉందా? ఏమండి నీకు వస్త్రం ఉందా? కాటుకుందా? కాబట్టి ఈ మూడు మనం కలిగి ఉండాలంటే ప్రభువును ఆహ్వానించాలా, ప్రభుని చేర్చుకోవాలా, ప్రభుని హృదయంలో
దాచిపెట్టుకొని ప్రభా ఆయన వచ్చే పర్యంతం కూడా ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరుచు దిగుద్ది మా దేవునిగా ప్రార్థన చేసుకుందాం. కృప మహిమగల మా పరలోక తండ్రి కొందాం. కృపగల దేవ మహిమగల దేవ నీకే వందనాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. లవో సంఘం ఉన్న తండ్రి వ్యక్తుల గురించి వారికి కాదు ప్రభా ఈనాడు నాకు మాకు అనిపించిన దేవా అనుకున్నారు. ఆ సంఘంలో ప్రభా ధనుకు చేసుకున్న వారు ఉన్నారు ప్రభా. సంఘంలో ప్రభా కాటుకు పెట్టుకున్నారు, మంచి మంచి వస్త్రాలు ధరించుకున్నారు ప్రభా. కాబట్టి అవి కాదు కానీ వాక్యమనే ధనము కలిగి ఉన్నామా అంటే నీ వాక్యం మా హృదయంలో ఉందా లేదా అని ప్రభా పుడం వేస్తున్నావు ప్రభా అనుకున్నారు. ఆ పుడంలో కాల్చబడితే ప్రభా గడ్డి కొయ్యకాలు ప్రభా అన్ని తండ్రి కాలిపోతాయి, కానీ ఓన ప్రభా బంగారం మాత్రం కాలిపోదు, ముద్దవుతుంది. అంటే ముద్దగా నన్ను ప్రేమించవయ్యా అనుకున్నారు. అయ్యా నా యొక్క వస్త్రం ప్రభా అనగా నా శరీరమంతా డాగులు డాగులు ప్రభా, అలాంటి నా శరీరాన్ని ప్రభా తీసివేసి ప్రభా నా శరీరానికి బదులుగా నీ మహిమ శరీరం ఇచ్చావు దేవా. ఆ మహిమ శరీరంతో ప్రభా నన్ను స్తుతి చేసిన దేవా అని కొన్నాళ్ళు. ఎంత గొప్ప ప్రభా. కాబట్టి ఆ ఆత్మ ప్రభా మనము చేసుకోకుండా దినదినం ప్రభా స్తుతి చేయడం సాయం చేసే ప్రభా. నీ వాక్య ఉపదేశం ప్రభా మా కళ్ళకు తండ్రి వెలిగించింది ప్రభా. ఆ వెలిగించే ఆ యొక్క వాక్య ప్రభా విడవకుండా విడబాయకుండా ఇది మా కందుష్టి ప్రభా నీ వైపు చూసి ప్రభా ఈ లోక విషయం కాదు ప్రభా, శరీరమైన విషయంలో కాదు, ఆత్మ విషయంలో ప్రభా నిన్ను చూస్తూ సాయం చేసి తరి చూచే కన్నులు ప్రభా ఆ కనిపిస్తున్న దేవానికి నాకు. అందుకనే ప్రభా అలనాడు హాగుడు ప్రభా ఇదిగో చూచే దేవుడు ప్రభా. కాబట్టి ప్రభా చూస్తున్న దేవుడు అని ప్రభా గుర్తెరిగింది. అలాగనే ప్రభా మా క్రియలని మా తలంపుల ఉద్దేశాన్ని చూసే దేవుడు కాబట్టి మా జాగ్రత్తగా ఉంటాడని సాయం తెచ్చేయమని సంఘంతో మాట్లాడిన దేవా. సంఘం ఒక్కొక్క బిడ్డలతో మాట్లాడి హృదయం తండ్రి తెరిచిన దేవా. ఈ వాక్యం మరొకసారి ధ్యానించబడకపోతే సిద్ధపరచండి, నీ కృప నింపండి, ముందున నడిపిన సాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.